హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ మై స్టైల్ తెలుగు. మీకు యూజ్ అవ్వని డ్రెస్ అంటే మీకు వేస్ట్ అయిపోయిన డ్రెస్తో ఎంత బాగా యూజ్ అయ్యే ఒక ఐటెం అనేది మీకు తయారు చేసి వీడియోలో చూపించబోతున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. యూజ్ లేని పనికిరాని ఏదైనా డ్రెస్ని తీసుకోండి. డ్రెస్ తీసుకున్న తర్వాత ఆ డ్రెస్ చివరి వైపున ఇలా కట్ చేయండి. ఇలా కట్ చేస్తే ఇక్కడ మీకు 2 పీసులు అనేవి వస్తున్నాయి. చూడండి, ఇలా 2 పీసులు అనేవి వస్తున్నాయి. పైపాట అవసరం లేదు, మనకు కావాల్సింది ఈ క్లాత్ మాత్రమే ఇంతవరకు. ఎందుకంటే డ్రెస్సెస్ అనేవి, కాటన్ డ్రెస్సెస్ అనేవి చాలామంది దగ్గర ఉంటాయి, బట్ వాటిని ఏం చేయాలో కూడా తెలియదు. ఇలా ఉన్న 2 పీసులని తీసుకున్నాము. పొడవేమో ఒకవైపున 20 వచ్చింది, ఇలా వెడల్పేమో 17 ఇంచెస్. అంటే ఒకవైపున 20 ఇంచీలు, ఒకవైపున 17 ఇంచెస్ వచ్చింది. ఇప్పుడు 20 ఇంచెస్ పొడవు వచ్చింది కదా, అక్కడ ఇలా మధ్యకి ఫోల్డింగ్ చేశాను. ఫోల్డింగ్ చేసిన తర్వాత చూడండి, ఇలా 2 ఇంచీలు మార్కింగ్ చేసి ఈ చివరి వైపున ఒక బాక్స్లో డ్రా చేయాలి. అదేవిధంగా ఇక్కడ కూడా 2 ఇంచీలు, ఇలా 2 ఇంచీలు మొత్తం ఒక స్క్వేర్ బాక్స్లో డ్రా చేయాలి. డ్రా చేసిన తర్వాత ఇక్కడ వరకు కట్ చేసేయండి. మీకు వేస్ట్ అయిన డ్రెస్ తోటి మీరు ఇలా చేయొచ్చు. లేదంటే ఏదైనా బ్లౌజ్ పీసెస్తో కూడా ఇదే విధంగా మీరు రెడీ చేశారనుకోండి, చాలా చక్కగా మీకు యూజ్ అయ్యే ఐటెం అయితే మీకు తయారవుతుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇలా కట్ చేసాము. ఓపెన్ చేస్తే ఇది ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తాను చూడండి. ఫోల్డింగ్ చేసిన తర్వాత ఇలా ఉంది కదా, ఓపెన్ చేస్తే ఇక్కడ కట్ చేసిన పార్ట్ పోను ఈ విధంగా ఉంటుందన్నమాట. స్క్వేర్ బాక్స్లో మనం కట్ చేసాం కదా, ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు దీని స్టిచ్చింగ్ ఎలా ఉంటుంది అనేది చూడండి. ఇప్పుడు డ్రెస్ పై పార్ట్ ఉంది కదా, ఆ పై పార్ట్ దగ్గర ఇక్కడ ఇలా ఒక 2 ఇంచీలు వెడల్పు ఉండి ఇలా క్లాత్ అనేది తీసుకోండి. ఇలా కట్ చేసేయండి. పై పార్ట్ మిగిలింది కదా, ఆ పార్ట్ దగ్గర తాడు తయారు చేయడం కోసం ఇలా కట్ చేసేసి పక్కకు తీసాము. తర్వాత ఇప్పుడు ఫస్ట్ కట్ చేసుకున్న దానిలో ఈ చివరి వైపున అటు ఇటు కూడా స్టిచ్చింగ్ అనేది వేసేయండి. చూడండి, ఈ చివరి వైపున స్టిచ్చింగ్ అనేది వేసేయాలి. ఇలా స్టిచ్చింగ్ చేయడానికి మీకు పెద్ద టైం ఏమీ పట్టదండి. స్టిచ్చింగ్ మీద బేసిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా దీన్ని ట్రై చేయొచ్చు. ఎక్కువగా ఆలోచించి చేసేది ఏముండదు. బేసిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా ఈ విధంగా ట్రై చేయొచ్చు. స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది. అటు ఇటు కూడా కుట్టేసాము. చూడండి, ఈ వైపున చివరి వైపున కుట్టాలి. ఫస్ట్ ఏమో ఒక స్క్వేర్ బాక్స్ అనేది కట్ చేసాము. తర్వాత ఈ చివరి వైపున ఇలా 2 వైపులా కూడా కుట్టేయాలి. వేస్ట్ క్లాత్తోనైనా మీరు చేయొచ్చండి. ఇక్కడ నేను చూపించిన కొలతలే అవసరం లేదు. పొడవు ఎక్కువ 20 ఇంచీలే ఉండాలని లేదు, తక్కువ అయినా సరే మీరు ఇదే విధంగా ట్రై చేయొచ్చు. తర్వాత చూడండి, ఇలా ఓపెన్ చేయాలి. ఇలా కుట్టిన తర్వాత ఇక్కడ కట్ చేసాం కదా మనం క్లాత్ అనేది, ఈ కార్నర్స్ అనేవి ఇలా పట్టుకొని ఓపెన్ చేసి ఇక్కడ కూడా స్టిచ్చింగ్ వేయాలన్నమాట. చూడండి, ఇలా కార్నర్స్ అనేవి పట్టుకొని ఓపెన్ చేశారనుకోండి, ఇలా వస్తుందన్నమాట. ఇప్పుడు ఇక్కడ కూడా మీరు కుట్టేయండి. ఇంటిలో కాటన్ బెడ్షీట్స్ ఉంటాయి, అలాగే దుప్పట్లు, ఇటువంటివి కొద్దిగా దలసరగా ఉండి క్లాత్ తీసుకొని కూడా మీరు ట్రై చేయొచ్చు. ఇలా మీరు ఒక బ్యాగ్ అనేది రెడీ చేసుకున్నారనుకోండి, ఒక బ్యాగ్లో ఫైల్స్ వేసుకోవచ్చు, ఒక బ్యాగ్లో కిడ్స్కి సంబంధించిన ఏమన్నా స్టేషనరీ వేసుకోవచ్చు. ఇలా యూస్ చేయొచ్చు అనమాట. మంచి క్లాత్తో కనుక మీరు స్టిచ్చింగ్ చేసుకున్నట్టయితే బయటకు కూడా తీసుకువెళ్ళచ్చు. 2 వైపులా ఇలా కుట్టేసాము. కుట్టిన తర్వాత ఇప్పుడు ఇలా ఓపెన్ చేయండి. అంటే రివర్స్లో మనం కుట్టాం కదా, ఇలా బయటకు ఓపెన్ చేస్తే ఇలా కనిపిస్తుంది. మీకు బ్యాక్ షేప్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు మొత్తం తాడు అనేది ఎలా వేయాలనేది చూడండి. మీరు ఇంట్లోకి యూస్ చేయొచ్చు, లేదంటే ఇప్పుడు అందరూ కూడా క్యారీ బ్యాగ్స్ కింద కాటన్ బ్యాగ్సే వాడాలనుకుంటున్నారు కాబట్టి కూరగాయలు తీసుకురావడానికైనా యూస్ చేయొచ్చు. లేదంటే కొద్దిగా స్టిఫ్గా కొత్త క్లాత్ అనేది తీసుకున్నారనుకోండి, బయటికి మీరు హ్యాండ్ బ్యాగ్ కింద యూస్ చేయొచ్చు చక్కగా. ఇలా ఇంతకు ముందు కట్ చేసుకున్న దాన్ని ఇలా మధ్యకి ఫోల్డింగ్ చేసి ఒక తాడులా రెడీ చేసుకోవాలి. I can hear the demons call when they do what they do. And now I feel like taking off, find a place with a view. The pain is never gonna stop if it's controlling you. I know that time can heal it all, I just gotta get through. I just gotta get through, I just gotta get through. Cause I feel like taking off, find a place with a view. The pain is
all is lost, but I know it's not true. I wanna put up all my walls cause I'm not in the mood, but then I cut myself off from the rest of the room. I know that time can heal it all if you're patient, and soon it can all be worth it, all the searching. Pain is never really permanent, but damn it hurts, man. I could feel all of the turbulence and it's concerning. I've been searching for a purpose, I hope it's worth it. This society is really trying me, ain't no hide and seek, I hide. ఇప్పుడు మనం రెడీ చేసుకునే ఈ స్ట్రైప్స్ని ఆ చివరి నుండి ఒక 4 ఇంచుల దూరంలో ఈ విధంగా పెట్టి రఫ్ చేయాలి, అంటే కుట్టాలి. ముందుకి వెనక్కి ఒక 2-3 సార్లు కుట్టాలి. అదేవిధంగా ఈ తాడు ఇంకొక చివరన, ఈ స్ట్రైప్ ఇంకొక చివరన ఇటువైపు నుంచి 4 ఇంచుల దూరంలో, సేమ్ 4 ఇంచుల దూరంలో మళ్ళీ ఈ తాడు ఇంకొక కొసని ఇలా పెట్టి ముందుకు వెనక్కి 2-3 సార్లు అనేది కుట్టాలన్నమాట. ఇలా చివరి వరకు కుట్టుకుంటూ వచ్చి రఫ్ చేయండి. ఇక్కడ చివరన కరెక్ట్గా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు మనం 2 స్ట్రైప్స్ అనేవి రెడీ చేసుకున్నాం. 2 కూడా ఒకటి ఇటువైపు ఒకటి అటువైపు అనమాట. బ్యాగ్ పట్టుకోవడానికి వీలుగా ముందు మనం రెడీ చేస్తున్నాం. దీనికి జిప్ అనేది ఎలా వేయాలో కూడా చూపిస్తాను. ఇప్పుడు మిగిలిన క్లాత్లో ఇంకొక 2 ఇంచులు వెడల్పు ఉండేలా క్లాత్ని ఇలా పొడవుగా తీసుకొని జాయింట్ చేశాను. అంటే 2 ఇంచులు వెడల్పు ఉండేలా ఇలా పొడవుగా క్లాత్ కావాలి. ఇప్పుడు బ్యాగ్ చివరి వైపున మరి ఎడ్జెస్ అనేవి దారాలు వచ్చేయకుండా ఉండడం కోసం ముందు మనం ఏం చేయాలంటే చుట్టూరు కూడా ఈ స్ట్రైప్ని కుడతామన్నమాట. ఫస్ట్ బ్యాగ్ అడుగున స్ట్రైప్ పెట్టి పై వైపున అనేది బ్యాగ్ పెడుతున్నాం. చూడండి, అడుగునేమో ఈ తాడు, ఈ స్ట్రైప్ అనేది 2 ఇంచుల వెడల్పు ఉండే క్లాత్ అనేది పెట్టాము. దానిపైన బ్యాగ్ను పెట్టాము. పెట్టి చుట్టూరు కూడా ఈ బ్యాగ్ అనేది ఇలా కుట్టుకుంటూ రావాలి. తర్వాత దాన్ని పై వైపుకి ఫోల్డింగ్ చేసి కుడతాము. ఇలా అయితే ఈ బ్యాగ్కి దారాలు వచ్చేస్తున్నాయి కదా, ఇవి రాకుండా నీట్గా ఉంటుందన్నమాట లుక్ అనేది. I can hear the demons call when they do what they do, and now I feel like taking off, find a place with a view. ఒక 2 ఇంచుల వెడల్పు ఉండేలా క్లాత్ తీసుకొని బ్యాగ్ చుట్టూరు కూడా అడుగున లోపల వైపున పెట్టి కుట్టాము కదా. ఇప్పుడు ఆ 2 ఇంచుల వెడల్పు ఉండే క్లాత్ని ముందు వైపుకి ఇలా తిప్పి ఫోల్డింగ్ చేసి కుట్టేయాలి. అంటే ఏమీ లేదు, ఇప్పుడు ఈ దారాలు రాకుండా ఇలా అడుగు నుంచి ఇలా పై వైపుకి ఫోల్డింగ్ చేసి చుట్టూరు కూడా కుట్టేయవలసి ఉంటుంది. చివర్లో ఎక్కడ దారాలు కనబడకుండా నీట్గా రావడం కోసం మాత్రమే ఇది ఇలా వేస్తున్నాము. వేస్ట్ క్లాత్ కానీ లేదంటే డ్రెస్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి కదా, అటువంటి డ్రెస్కి సంబంధించిన క్లాత్ తోటి, కాటన్ డ్రెస్ తోటి మీరు ఇటువంటివి స్టిచ్ చేయండి. క్లాత్ ఎక్కువ ఉన్నప్పుడు 2-3 పొరలు వేసి కుట్టేమనుకోండి, బ్యాగ్ అనేది స్టిఫ్గా ఉంటుందన్నమాట. I can hear the demons call when they do what they do, and now I feel like taking off, find a place with a view. The pain is never gonna stop if it's controlling you. I know that time can heal it all, I just gotta get through. I just gotta get through, I just gotta get through. Cause I feel like taking off, find a place with a view. The pain is never gonna stop if it's controlling you. I know that time can heal it all, I just gotta get through. Sometimes I feel like all is lost, but I know it's not true. I wanna put up all my walls cause I'm not in the mood, but then I cut myself off from the rest of the room. I know that time can heal it all if you're patient, and soon it can all be worth it, all the searching. Pain is never really permanent. మొత్తం కుట్టేసిన తర్వాత ఇక్కడ చివర జాయింట్ దగ్గర ఇలా బయటికి రఫ్ చేయండి. ఒక్కసారి 2 సార్లు ముందుకు వెనక్కి కుట్టండి. అంటే స్టార్టింగ్ ప్లేస్ ఎండింగ్ ప్లేస్ కలిసేది ఉంటుంది కదా, అక్కడ అన్నమాట కుట్టేయండి. టోటల్గా కుట్టిన తర్వాత బ్యాగ్ మీకు ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు దీనికి జిప్ ఎలా వేయాలనేది చూద్దాము. ఇక్కడ నా దగ్గర చిన్న జిప్ అవైలబుల్గా ఉంది కాబట్టి చిన్న జిప్ అనేది వేస్తున్నాను. లేదంటే మీరు పెద్ద జిప్ అనేది అవైలబుల్గా ఉన్నప్పుడు మొత్తం కూడా వేయచ్చు. చిన్న జిప్ వేసినప్పుడు ఎలా కుట్టాలనేది కూడా చూపిస్తాను. ఇక్కడ జిప్ మీద చూడండి కరెక్ట్గా బ్యాగ్ పెట్టాను. అది కూడా జిప్ అనేది సెంటర్లో వచ్చేలా చూసుకోవాలి. తాడు దగ్గర నుంచి జిప్ అనేది వేస్తున్నాను.
ఇక్కడ తాడు ఉంది చూసారా పట్టుకోవడానికి, అక్కడి నుంచి నేను జిప్ అనేది వేస్తున్నాను. జిప్ నార్మల్గా ఎలా ఉంటుందో అలా పెట్టి దాని మీద ఈ బ్యాగ్ ఈ చివరిని పెట్టి జస్ట్ ఒక కుట్టు కుట్టాను అంతే. జిప్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా పెట్టాను. దాని మీద బ్యాగ్ అనేది పెట్టాను, పెట్టి 2 సార్లు కుడుతున్నాను. ఇలా ఒకవైపు అయిపోయిన తర్వాత రెండో వైపున కూడా సేమ్ జిప్ అనేది అలాగే ఉంచి కుట్టాలి. ఎలాగో చూపిస్తాను చూడండి. జిప్ అనేది నార్మల్గా ఇలా ఉంది, దీని మీద బ్యాగ్ పెట్టి కుట్టేసాం ఒకవైపు, బాగానే ఉంది. ఇంకొక వైపును కూడా ఇలా ఇలా రావాలన్నమాట. జిప్ అనేది నార్మల్గానే ఉంటుంది, దాని మీద కుట్టు అనేది రావాలి. చూడండి జిప్ అనేది నార్మల్గా ఉంది, దాని మీద ఇలా కుట్టు అనేది రావాలి. అయితే ఇక్కడ మీరు బ్యాగ్ అనేది మీకు కంఫర్ట్కి తగ్గట్టుగా పెట్టండి. మీకు ఎలా వీలుగా ఉంటే అలా పెట్టండి. కానీ జిప్ ఎలా ఉంటుందో నార్మల్గా అలాగే ఉంది చూడండి. జిప్లో మార్పులు ఏమీ లేవు. మీకు తెలుస్తుంది, కుడుతూ ఉంటే మీకు అర్థమవుతుంది. చూడండి ఒక్కసారి జిప్ అనేది నార్మల్గా ఎలా ఉందో అలాగే ఉంచాను. దాని మీద ఇలా బ్యాగ్ అనేది పెట్టాలి. బాగా గమనించండి. ఇలా జిప్ అనేది ఓపెన్ చేశాను. ఇంకొక వైపును కూడా ఇలాగే కుట్టేస్తున్నాను. జిప్ నార్మల్గా ఉంచి చూడండి ఈ విధంగా కుట్టేయాలి. చూడండి ఇలా అన్నమాట. జిప్పు పైవైపుకి ఉండాలి. అదే విధంగా అటువైపు కుట్టాము, ఇటువైపు కూడా అదే విధంగా కుట్టామన్నమాట. ఇప్పుడు మీకు జిప్పు ఓపెన్ చేయగానే ఇలా కనిపిస్తుంది. జిప్పు చిన్నది కాబట్టి బ్యాగ్కి ఇటువైపున అటువైపున ఓపెన్స్ అనేవి ఉన్నాయి చూడండి. ఆ ఓపెన్స్ అనేవి ఎలా కుట్టాలంటే ముందు బ్యాగ్ని లోపల వైపుకి ఇలా తిరగేయండి. లోపల బయటకు కనిపించేలాగా తిరగేయండి. బ్యాగ్ని తిరగేసాము. తిరగేసిన తర్వాత మనం చిన్న జిప్పు వేసాం కాబట్టి ఇక్కడ ఓపెన్ ఉండిపోయింది కదా, ఆ ఓపెన్ని కుట్టేయాలన్నమాట. పెద్ద జిప్పు వేస్తే మీకు ఇంకే ప్రాబ్లం ఉండదు. ఇక్కడ చిన్న జిప్పు వేసాం కదా, జిప్పు తర్వాత మిగిలిన ప్లేస్ ఓపెన్గా ఉంది కదా, ఈ ఓపెన్గా ఉన్న ప్లేస్ని ఇలా చివర ఖర్చు అనేది జిప్ ఎంత దూరంలో వేసామో అదే విధంగా వేసుకుంటూ ఈ చివరి వరకు కుట్టేయాలి. చూడండి ఇలా 1-2 సార్లు కుట్లు అనేది వేసేయండి. ఇలాగే ఇంకొక వైపును కూడా ఓపెన్ ఉంది కదా, ఇలా కుట్లు వేసేటప్పుడు జిప్ అనేది ఓపెన్ చేసి పెట్టండి. జిప్పు క్లోజ్ చేయొద్దు, జిప్పు ఓపెన్ చేసి పెట్టి అప్పుడు కుట్లు అనేది వేయండి. అటువైపున ఇటువైపున కుట్లు అనేది వేస్తున్నాం కదా జిప్ ఉన్నంత వరకు. ఇటువంటి సందర్భంలో మీరు జిప్ అనేది ఓపెన్ చేసి పెట్టాలి. అలా అయితేనే మీకు బ్యాగ్ అనేది మళ్ళీ రివర్స్ చేయగలుగుతారు. చూడండి ఇలా జిప్పు ఓపెన్ ఉందనుకోండి, అప్పుడు మాత్రమే మీరు బ్యాగ్ అనేది రివర్స్ చేయగలుగుతారు. కాబట్టి ఖచ్చితంగా జిప్ అనేది ఓపెన్లో పెట్టండి. ఇప్పుడు ఓపెన్ చేసిన ఈ ప్లేస్ నుంచి బ్యాగ్ని మళ్ళీ నార్మల్గా రివర్స్ చేసేయండి. రివర్స్ చేస్తే మీకు ఈ విధంగా కనిపిస్తుంది. బ్యాగ్ అయితే సూపర్గా వచ్చింది. చాలా సింపుల్. మీకు ఎక్స్ప్లెనేషన్ వల్ల ఎక్కువ టైం పడుతుంది, కానీ మీరు కూర్చుంటే జస్ట్ ఒక 10 మినిట్స్లో బ్యాగ్ అనేది ఫినిష్ చేసేయచ్చు. ఈ విధంగా ఉంటుంది చూడండి. ఇలా ఇందులో మీరు మేకప్ ఐటమ్స్ వేసుకోవచ్చు. పిల్లలకి సంబంధించిన స్టేషనరీ అంతా ఒక బ్యాగ్లో వేసి ఉంచవచ్చు. బయటకు కూడా పట్టుకెళ్ళచ్చు. చాలా నీట్గా ఉంది. ఇక్కడ మీరు బ్యాగ్లో ఉండే క్లాత్ అనేది స్టిఫ్గా ఉండే క్లాత్ అనేది ఉంటుంది. అది యూస్ చేశారనుకోండి బ్యాగ్ అనేది ఇంకా స్టిఫ్గా కనిపిస్తుంది. లేదంటే 4-5 పొరలు క్లాత్ కలిపి కుట్టుకోవచ్చు కూడా. అయితే ఇక్కడ ఒక బాక్స్ అనేది నేను తీసుకొని దాన్ని అడుగున స్టిఫ్గా ఉండడం కోసం లోపల వైపున పెడుతున్నాను అన్నమాట. అంటే జస్ట్ స్టిఫ్గా ఉండడం కోసం ఈ అడుగున ఎంత వెడల్పు ఉందో చూసుకొని ఈ బ్యాగ్ అడుగున ఇలా పెడుతున్నాను. జస్ట్ నిలబడడం కోసం, బ్యాగ్ నిలబడి ఉండడం కోసం అన్నమాట. ఇలా పెట్టాలని రూల్ ఏం లేదు, మీకు చూపించడానికి బాగుంటుంది కాబట్టి ఇలా పెట్టి మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఇందులో చిన్న జిప్ ఉన్నప్పటికీ కూడా మీరు ఎన్ని ఐటమ్స్ అయినా ఎలా పడతాయో ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. బ్యాగ్ ఓపెన్ చేసి 1-2 ఐటమ్స్ అనేది పెట్టి చూపిస్తాను. ఇలా ఉంది బ్యాగ్ అవుట్పుట్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. చాలా బాగా వచ్చింది. Thank you for watching. Please like, share, subscribe my channel. Thank you. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే. అలాగే వీడియోస్ని షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.